పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి ఇంటి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. విశాఖలోని ఆయన ఇంటికి నేతలు, కుటుంబ సభ్యులు తరలివస్తున్నారు. ప్రస్తుతం చంద్రమౌళి మృతదేహాన్ని ఓ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఇవాళ సాయంత్రం ఆయన ఇద్దరు కూతుళ్లు అమెరికా నుంచి రానున్నారు. వారు వచ్చాక అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి ఇంటి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. విశాఖలోని ఆయన ఇంటికి నేతలు, కుటుంబ సభ్యులు తరలివస్తున్నారు. ప్రస్తుతం చంద్రమౌళి మృతదేహాన్ని ఓ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఇవాళ సాయంత్రం ఆయన ఇద్దరు కూతుళ్లు అమెరికా నుంచి రానున్నారు. కాగా వచ్చాక అంత్యక్రియలపై నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చంద్రమౌళి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇంటి దగ్గరికి వస్తున్నారు. కానీ అమెరికా నుంచి ఇద్దరు కూతుళ్ళు రావాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఈ తరుణంలో చంద్రమౌళి మృతదేహాన్ని ప్రస్తుతం అయితే విశాఖలో ఉన్నటువంటి కనకదుర్గ నర్సింగ్ హోమ్ ఫ్రీజర్లో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ ప్రాంతం కూడా నేను అక్కడే ఈ ఫ్రీజర్ దగ్గరే ఉన్నాను, ఆయన మృతదేహాన్ని భద్రపరిచినటువంటి ఫ్రీజర్ దగ్గర. అయితే ఆ ప్రభుత్వం వైపు నుంచి విశాఖ పోలీసులు ఒక పోలీసుని ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులతో పాటుగా బంధువులు, స్నేహితులు కూడా వచ్చి పరామర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఎందుకంటే ఇంట్లో కేవలం చంద్రమౌళి భార్య నాగమణి మాత్రమే ఒక్కరే ఉన్నారు. ఆమెకి తోడుగా మరొక ఇద్దరు బంధువులు, వాళ్ళ మరదలు, సిస్టర్ మాత్రమే ఇంటి దగ్గర ఉన్నటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఈ మృతదేహాన్ని చూడడానికి అవకాశం ఉంటుందో లేదో అనేది రావడం లేదు. ఈరోజు అంటే ముఖ్యంగా చూస్తే 11 గంటల సమయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే చంద్రమౌళి మృతదేహాన్ని చూసి శ్రద్ధాంజలి ఘటించడానికైతే వస్తున్నారనే సమాచారం అయితే ఉంది. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, నిన్న సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి నేరుగా చంద్రమౌళి మృతదేహాన్ని రిసీవ్ చేసుకుని కుటుంబ సభ్యులకైతే అప్పగించడంతో పాటు శ్రద్ధాంజలి ఘటించి కొంత దూరం క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు. ఈ చేసినటువంటి సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు. సో ఈరోజు కొంత చెప్పాలంటే ఆ ఒత్తిడి అయితే తక్కువగా ఉంది. మరి 11 గంటల నుంచి జిల్లా మంత్రితో పాటుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్రీజర్లో ప్రస్తుతం చంద్రమౌళికి సంబంధించినటువంటి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే ఈరోజు 3 గంటల 30 నిమిషాలకు ఒక కుమార్తె, అదేవిధంగా 5 గంటల 30 నిమిషాలకు మరో కుమార్తె అమెరికా నుంచి విశాఖ వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు జరపాలనే నిర్ణయానికి వస్తామని తెలుస్తున్నారు. మన కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి సమయంలో రేపు ఖచ్చితంగా అంత్యక్రియలు అయితే నిర్వహిస్తామనేది చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియల్ని జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ మృతదేహాన్ని రిసీవ్ చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పాటుగా శ్రద్ధాంజలి ఘటించినటువంటి నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి ఈ చంద్రమౌళి మృతదేహానికి సంబంధించిన అంత్యక్రియల్లో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కుటుంబం మాత్రం ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా కాల్పులు జరపడం, కాల్పుల్లో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటికే తప్పించుకున్నారనే ఆలోచనలో మేము ఉన్నాము. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వదలలేదు. మేము పొదల్లో దాక్కున్నామని అతనితో పాటు వెళ్ళినటువంటి చంద్రమౌళితో వెళ్ళినటువంటి రమణమూర్తి కానీ శశిధర్ గారి కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆలోచించకుండా గన్ షాట్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నాకు సంబంధించినటువంటి చంద్రమౌళి మృతి చెందారని విషాద ఛాయలు తలుముకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరికొద్దిసేపట్లో రాజకీయ నాయకులకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా వైఎస్ షర్మిల ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, అయితే రాజు, ప్రస్తుతం కుటుంబ పరిస్థితి ఏంటి అంటే రాజకీయ నాయకులు కూడా వచ్చారు కదా, భరోసా ఇచ్చే విధంగా ఏదైనా చెప్పారా? అంటే నిన్న సీఎం చంద్రబాబు మృతదేహాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత స్వయంగా ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మీడియాతో మాట్లాడుతూ
ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా, ఇది నష్టపరిహారం కాదు, ఆర్థిక భరోసాగా 10 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించినటువంటిది అయితే ఉంది. బ్యాంకులో మేనేజర్గా పనిచేసినటువంటి చంద్రమౌళి 2 కుమార్తెలు అమెరికాలో ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాకపోతే అది ఇంత దారుణమైనటువంటి ఇలా దారుణంగా చనిపోతారని కుటుంబ సభ్యులు భావించలేదు. డబ్బులు కాదు, కానీ న్యాయం జరగాలనేది వాళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి లోపల నిన్నటి నుంచి కూడా చంద్రమౌళి మిస్సెస్ నాగమణి ఆరోగ్య పరిస్థితికి బాగాలేదు. పూర్తిగా ఆమె అంటే నీరసంగా అయిపోయి కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రి సమయంలో కూడా ఆవిడికి నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు 2 మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు. మిగతా బంధువులు ఎవరిని కూడా ఈ రోజు వరకు ఇంటికి రావద్దనే సూచన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరన్నా మృతదేహాన్ని చూడాలనుకునే వాళ్ళు, శ్రద్ధాంజలి ఘటించాలనుకునే వాళ్ళు ఈ ఫ్రీజర్ దగ్గరికి అయితే ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు కాబట్టి మృతదేహం దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కుమార్తెలు రావాలి. కుమార్తెలు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని ఈ రోజే అంత్యక్రియలు నిర్వహిస్తారా లేదా రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు మాత్రం ఏ నిర్ణయమో కుటుంబ సభ్యులు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రమౌళికి సంబంధించి 2 కుమార్తెలు సొంత బంధువులుగా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు అంటే కో బ్రదర్స్, అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, అదేవిధంగా సిస్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళైతే దీనికి సంబంధించి సమాచారం అయితే అందరికీ ఇచ్చారు, కానీ నిర్ణయం మాత్రం తీసుకునే అవకాశం అయితే లేదు. కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియల సమయం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Gracias.